మాతృదేవోభవ. అన్నింటికి నీవే నా కన్నీటికి నీవే దిక్కు గౌరీదేవి. జగన్మాత అన్నింటికి నీవే నా కన్నీళ్లకు నీవే దిక్కు గౌరీదేవి. మన్నించి పూర్వకర్మల సున్నంబును చేయుమమ్మ శూలధరాణి. మన్నించి పూర్వకర్మల సున్నంబును చేయుమమ్మ శూలధరాణి. అన్నింటికి నీవే నా కన్నీటికి నీవే దిక్కు గౌరీదేవి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1467వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 167వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు 247 నామాలు మనం పూర్తి చేసుకున్నాం. పార్వతీ పద్మనయనా అంతవరకైనా పద్మరాగ సమప్రభ 248వ నామం పద్మరాగ సమప్రభాయై నమః. ఈ మాటకి 2 అర్థాలు చెప్పుకోవచ్చు. పద్మరాగముణులతో సమానమైన కాంతి కలిగినది అని చెప్పుకోవచ్చు. పద్మరాగ సమప్రభ, ఎందుకంటే పద్మరాగములోని ప్రత్యేకమైన మాణిక్యాలు ఉన్నాయి. అవి లేత ఎరుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటాయి. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ అని ఆ పద్మరాగ శిలలతోనే అద్దాలు తయారు చేసేవారు. వెనక ఎరుపు రంగు మెర్క్యూరీ అని ఆ ఎరుపు రంగు వెనకాల ఉండేలాగా వాటిలో స్పష్టంగా ప్రతిబింబం కనపడేది. ఆ పద్మరాగముణులతో సమానమైనటువంటి దేహకాంతి కలిగిన దానా పద్మరాగ సమప్రభాయై నమః అని చెప్పుకోవచ్చు. రెండోది, ఇంకొక అర్థాన్ని కూడా వ్యాఖ్యాతలు చెప్పారు. పద్మం అంటే ఎలాగో పద్మం అని ఉంది కదా, అంచేత పద్మము యొక్క రాగము అంటే రాగం అనే దానికి రక్తవర్ణం ఎరుపు రంగు అని అర్థం ఉంది కదా, పద్మంలో ఉండేటువంటి ఎరుపు రంగే నీ శరీరంలో ఉందమ్మా అని కూడా చెప్పారు. పైగా ఎర్ర పద్మాలు ఉన్నాయి, వాటిని కోకనదాలు అంటారు. ప్రత్యేకంగా ఎర్రదామర పువ్వుల్ని కోకనదాలు అంటారు, అరవిందములు అంటారు. అందుకని అలా కూడా చెప్పుకోవచ్చు కదా, అభ్యంతరం ఏం లేదు, చెప్పుకుందాం. శబ్దం 2 రకాల అర్థాలు ఇస్తున్నప్పుడు రెండూ కూడా సముచితంగానే ఉన్నప్పుడు రెండూ చెప్పుకోవడమే మంచిది, మనకు విశేష పరిజ్ఞానం కలుగుతుంది. అంచేత పద్మరాగమణుల వంటి శరీర కాంతి కలిగిన దానా అని ఒక అర్థం, పద్మము వలె ఎర్ర పద్మాల వలె మెరిసేటువంటి శరీర కాంతి కలిగిన దానా అని ఒక అర్థం. రెండూ చెప్పుకోవచ్చు. పద్మరాగ సమప్రభాయై నమః. దాన్నే శంకరాచార్య సౌందర్యలహరిలో అసలు ఈ పద్మరాగాలతో సమానమైనటువంటి మాణిక్య కాంతి, ఆ ఎర్రన కాంతి అమ్మవారికి ఏ అవయవంలో ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటుందో, ఆ కారణంగా ఎదురుగా ఉన్నటువంటి దేవతామూర్తులు చరాచర జీవరాశులన్నీ కూడా ఎంత అందంగా ఎర్రగా మారిపోతాయో చక్కని శ్లోకంలో చెప్పారు. అమ్మవారు అలాగ మణిద్వీపంలో కూర్చొని ముందర శ్రీమాత శ్రీమహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి అని ఎదురుగా సరస్వతీదేవి వీణ వాయిస్తుంది. ఆ సందర్భంలో ఓ చమత్కారం జరిగింది. అవిశ్రాంతం పర్త్యుర్గుణగణ కథామ్రేడన జపా పుష్పఛాయా తవ జనని జిహ్వా జయతి సా యదగ్రాసీనాయాః స్ఫటికదృషదచ్చవిమయీ సరస్వత్యామూర్తి పరిణమతి మాణిక్యవపుషా అన్నారు సౌందర్యలహరి. అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథామ్రేడన జపా తవ జిహ్వా జయతి. నీ నాలుకకు జయమగునుగాక, నీ జిహ్వ వర్ధిల్లునుగాక అన్నారు శంకరాచార్య. నాలుక ఎప్పుడు వర్ధిల్లుతుంది? నాలుకకి జయం అంటే ఏమిటి? మెచ్చుకోవలసిన దాన్ని మెచ్చుకున్నప్పుడు, నొచ్చుకోవలసిన దానికి నొచ్చుకున్నప్పుడు నాలుకకి జయం కలిగినట్టు లెక్క. మనకి వాక్ ఎందుకు ఉంది అంటే ప్రశంసించవలసిన దాన్ని ప్రశంసించాలి, విమర్శించవలసిన దాన్ని విమర్శించాలి. ఏది చేయకపోయినా వాక్కును మనం సరిగ్గా వినియోగించుకోనట్టే లెక్క. కేవలం ఏదో పొగుడుతున్నట్టుగా వందిమాగధుల్లాగా పొగుడుతూ కూర్చుంటే కుదరదు. అక్కడ విమర్శించవలసిన దాన్ని విమర్శించాలి.
మేధావుల మౌనం దుర్మార్గుల దౌర్జన్యం కంటే ఎక్కువ ప్రమాదకరం అన్నారు. అందుకోసమే ఇది. సాధారణంగా ఈ మేధావులు భయపడి చచ్చిపోతూ ఉంటారు. ఎందుకు వచ్చిన గొడవ, ఎందుకు వచ్చిన గొడవ, ఎందుకు వచ్చిన అంత దౌర్జన్యాలు దుర్మార్గాలు జరుగుతుంటే మనం కూడా పేర్కొనకపోతే ఎందుకు ఈ మేధావితనం దేనికి? ఇంకా లోకంలో దండలు వేయించుకోవడానికా, దండాలు పెట్టించుకోవడానికా? దేన్ని మెచ్చుకోవాలి? అమ్మవారు మెచ్చుకోవాల్సినంత గొప్ప విషయాలు ఏమున్నాయండి? ఆవిడ నిరంతరం ఏం చేస్తుందట, తన భర్త యొక్క వీరగాథలు, ఏదో జానపద విజయగాథలు వీరగాథలు అన్నట్టుగా ఆ భర్త యొక్క త్రిపురాసుర సంహారం మొదలైనటువంటి వీరగాథలను గానం చేస్తూ ఉంటుంది. అవిశ్రాంతం పత్యు గుణగణ కథ ఆమ్రేడన జప తవ జిహ్వా. విశ్రాంతి లేకుండా నిరంతరము నీ భర్త అయినటువంటి సదాశివుని యొక్క గుణగణాలని, ఆ గుణగణాలకి సంబంధించిన కథలని, వీరగాథలని జపం చేస్తావమ్మా అన్నారు. ఆ నాలుగుతో ఆ జపం చేస్తుంది. ఆ విషయాలే మాట్లాడుతుంది, ఇంకేం మాట్లాడదు. సదాశివుని గురించి చెప్పడం అంటే ఆవిడకి ఎంత ఇష్టం. అది ఉత్తమ స్త్రీ లక్షణం. ఆమ్రేడన జప అన్నారు. ఆమ్రేడితం అంటే ఎప్పుడు వచ్చిందే మళ్ళీ రావడం. ఉసురు ఉసురు కురు చిరు కడు నీడు అంటారే, నడువు నడువు నట్ట నడుమ, అలాగా నడుమ నడుమ నట్ట నడుమ, మొదలు మొదలు మొట్టమొదలు. ఈ ఆమ్రేడితం అంటే మళ్ళీ అదే పదం రావడం, దాన్ని ఆమ్రేడితం అంటారు. అది ఎలా ఉండాలంటే ఆమ్ర ఈడితంలాగే ఉండాలి. ఈడితం అంటే ప్రశంసింపబడింది, ఆమ్రం అంటే మామిడి పండు. మామిడి పండు మళ్ళీ తినాలని అనిపిస్తుందంటే అంత రుచిగా ఉందన్నమాట. అదే మామిడి పండు 2 దాటి 3వ పండు ఇస్తే తినలేం. అంచేది ఆమ్రేడితం అనే మాటకు అర్థాన్ని సరిగ్గా గమనించాలి. ఆమ్ర ఈడితం ఆమ్రేడితం అనుకుందాం. దాని వ్యాకరణాలు వ్యుత్పత్తులు ఎలా ఉన్నా మనకు అర్థం స్పష్టంగా కనిపిస్తుంది కదా కూడసంధి రూపంలో. అంచేత మామిడి పండు మళ్ళీ తినాలని అనిపిస్తుంది కానీ ఎంత 2 వరకే, 3వది 4వది ఇస్తే కుదరదు, మొహం మొత్తేస్తుంది. అంచేత ఆమ్రేడిత ప్రయోగాలు కూడా ఎప్పుడు 1కి 2 సార్లు బాగుంటాయి. ఇక 3, 4 ఇంకా 40 ప్రయోగాలు చేయకూడదు, బాగుండదు. అంచేత 1కి 2 సార్లు ఆ గుణగణ కథలని జపం చేస్తుంది ఆవిడ. చెప్పడానికి జపం చేయడానికి తేడా ఏమిటంటే, చెబితే మామూలుగా ఏదో ఎదుటి వాళ్ళకి అర్థం కావడం కోసం చెబుతాం. జపం చేస్తున్నామంటే అర్థం ఏంటంటే ఎదుటి వాళ్ళ కోసం చెయ్యం జపం. ఎప్పుడు కూడా మన కోసం మనం చేసుకుంటాం. ప్రదర్శనల కోసం జపాలు చేయకూడదు. అసలు మనం జపం చేస్తున్నామనే విషయం ఎవరికి తెలియాల్సిన అవసరం కూడా లేదు. మన ఇంట్లో మనం చేసుకుంటాం అంతే. దానికి ఇంకా ఆ సమయానికి ఏదో 10 మందిని వచ్చేలా చూసుకోవడం, అప్పుడు వాళ్ళ ముందు కూర్చుని ఏదో చేయడం, లేకపోతే చేయకపోయినా సరే పడుకున్నా సరే ఎవరన్నా పిలిస్తే జపంలో ఉన్నారని చెప్పమనడం, ఇదంతా ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుంది ఈ నాటకం అని. ముందు బయట గౌరవాలు రావడం ఎలా ఉన్నా ఇంట్లో గౌరవం పోతుంది. అంచేత జపానికి ఎప్పుడు ఆమ్రేడనం ఎందుకంటే మళ్ళీ 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 మళ్ళీ, అందుకని జపానాం సమూహం జాపం అని వచ్చింది. జపానాం సమూహం జాపం. జాపానుళీయన జన తాపాపనోద నిపుణ అంటాడు. పాపాపహస్వమను జాపానుళీయన జన తాపాపనోద నిపుణ అంటాడు కాళిదాసు అశ్వధాటిలో. అంచేత జాప అనుళీయన అనే మాట ఉంది. అలాగే అదే అంచేత ఆమ్రేడన జప. ఆ కథలు మళ్ళీ మళ్ళీ జపం చేసినట్టుకంటే ఎవరు వింటున్నారు ఎవరు లేదు అనే దాంతో సంబంధం లేదు. ఆవిడ మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడంలో ఆవిడకి ఆనందం ఉంది. ఆ భార్యాభర్తల మధ్య అనుబంధం అటువంటిది. మనమేనా అలాగే ఉండాలి, మనకు అది ఆదర్శం. అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథామ్రేణ జప జపా పుష్పఛాయ తవ జనని జిహ్వా జయతి సా జనని సా తవ జిహ్వా జపా పుష్పఛాయ జయతి. అస్తమానం అవే కథలు. అందులో త్రిపురాసుర సంహారం, అందులో కాస్త రజోగుణం తమోగుణం ఉంటాయి యుద్ధం కాబట్టి. అవి చెప్పి 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 అదివే చెబుతూ ఉండడం వల్ల ఆ నాలుక మరింత ఎర్రబడిందిట. జపా పుష్పఛాయ తవ జిహ్వా. అంచేత మన శరీరం కూడా, మన మనస్సు కూడా, మన బుద్ధి కూడా అమ్మవారి యొక్క రంగులోకి, అమ్మవారి యొక్క శరీర స్థితిలోకి, శివుని యొక్క స్థితిలోకి మారిపోవాలంటే నిరంతర జపం చేయాలి. ఆ రకంగా నీ నాలుక పద్మరాగంలాగా ఎర్రబడిపోయిందమ్మా. ఆ పద్మరాగ వర్ణం అంతటితో ఆగలేదు తల్లి. అప్పుడు గమ్మత్తు జరిగింది. యదగ్రాసీనాయా స్ఫటిక దృషదచ్చమిమయీ సరస్వత్యామూర్తి పరిణమతి మాణిక్యవపుష. ఆ ఎదురుగా సరస్వతీదేవి అప్పుడే కచేరీ ముగించి కూర్చొని ఉంది. అమ్మవారు నాకంటే బాగా చెబుతోంది కథలన్నీ, నా పాట కంటే ఆవిడ మాటే అందంగా ఉన్నట్టుంది అంటున్నాను.
ఆ వింటూ ఉండడం వల్ల అలాగే దృష్టి అలా పెట్టి శ్రద్ధగా వింటూ ఉండడం వల్ల ఆ నాలుక యొక్క ఎర్రని కాంతి పద్మరాగ ప్రభ లాంటి ఆ కాంతి సరస్వతీదేవి మీద ప్రసరించింది. సరస్వతీదేవి మూర్తి ఎలా ఉంటుంది? స్ఫటిక దృషదచ్చవిమయి, స్ఫటిక శిలలా ఉంటుంది. స్ఫటిక దృషత్, దృషత్ అంటే శిల అని అర్థం. స్ఫటిక దృషత్ అంటే స్ఫటికపు శిల అని అర్థం. స్ఫటిక శిల తెల్లగా ఉంటుంది, దాంట్లో ఏది ఎదురుగా దాని ఎదురుగా ఉంటే అది అందులో ప్రతిఫలిస్తుంది. అంచేది ఇప్పుడు స్ఫటిక శిలలా తెల్లగా శుక్లాం బ్రహ్మ విచార సార పరమాం అన్నట్టుగా సరస్వతీదేవి ఉంది సత్వవర్ణంలో, సత్వగుణంలో. అమ్మవారి యొక్క నాలుక త్రిపురాసుర సంహారాది భర్తృ విజయగాథలన్నీ జపం చేయడం వల్ల అసలే ఎర్రగా ఉండేది మరింత ఎర్రగా మారి ఆ పద్మరాగ సమమైన కాంతి సరస్వతీదేవి మీద ప్రసరించింది. ఆవిడ స్ఫటిక శిలలాగా తెల్లగా ఆవిడ మెరిసిపోతూ ఉంటే ఈ ఎర్రని కాంతి ఆవిడ మీద పడి ఆవిడ శరీర వర్ణం కూడా మారిపోయిందిట. అంటే అమ్మవారి యొక్క శీలము, సౌభాగ్యము, పాతివృత్యము కారణంగా ఇతర స్త్రీలలో కూడా ఆ సద్గుణాలు వ్యాపించాయి. సద్గుణాలు ఎప్పుడూ వ్యాపించాలనే కోరుకోవాలి కదండి. శీల సంపద ఎప్పుడూ వ్యాపించాలి, సౌభాగ్యం ఎప్పుడూ వ్యాపించాలి. ఆవిడని చూస్తేనే దండం పెట్టుకోవాలని అనిపిస్తుందండి. ఎంత నుదుటి మీద సీమంతంలో సింధూరపు రేఖతో ఎంత వెలిగిపోతూ ఉంటుందండి సౌభాగ్యవతిగా అని అందరికీ చూసిన వాళ్ళకి గౌరవభావం కలగాలి, వెర్రివాంఛలు కలగడం కాదు. ఆ వెర్రివాంఛలు కలిగేటువంటి కామోద్రేకాలు కలిగేటువంటి అందానికి మనం దారి ఇవ్వకూడదు, అవకాశం ఇవ్వకూడదు. ఆ సౌభాగ్యవతిగా గౌరవించేటువంటి గౌరవం కలిగేటువంటి అందానికే మనం ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ అటువంటి అందాల్లో ఈ సింధూరపు రేఖ ఒకటి. అందుకని యదగ్రాసీనాయాక ముందుగా కూర్చున్నటువంటి స్ఫటిక దృషదచ్చవమయి, స్ఫటిక శిలలాగా తెల్లగా మెరిసిపోతున్న సరస్వత్యాహమూర్తి, సరస్వతీదేవి ఆకారం కూడా పరిణమతి మాణిక్యవపుషా, పద్మరాగ మాణిక్యంలా మారిపోయింది. అది పద్మరాగ సమప్రభాయై నమః, అది పద్మరాగ సమప్రభాయై నమః అన్నదానికి సౌందర్యలహరిలో కవితారూప వ్యాఖ్యానం. అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథామ్రేణ జపా జపా పుష్పఛాయ తవ జనని జిహ్వా జయతి సా సరస్వత్యాం యదగ్రాసీనాయాః స్ఫటిక దృషదచ్చవిమయీ సరస్వత్యామూర్తి పరిణమతి మాణిక్యవపుషా. ఇప్పుడు 61వ శ్లోకం. పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞానఘనరూపిణి. 5 నామాలు ఉన్నాయి ఇందులో. అందులో 249వ నామం పంచప్రేతాసనాసీనా, పంచప్రేతాసనాసీనాయై నమః. పంచప్రేత ప్లస్ ఆసీనా, పంచప్రేత ప్లస్ ఆసన, పంచప్రేత ఆసన, పంచప్రేతాసన ప్లస్ ఆసీనా, పంచప్రేతాసన ఆసీనాయై నమః. 2 సవర్ణ దీర్ఘసంధులు. 5 ప్రేతాలతో కూడినటువంటి ఆసనం మీద ఆసీనురాలై ఉన్నావమ్మా, నీకు నమస్కారం. ఈ ప్రేతాసనం ఏమిటి? లేనిపోను గొడవ. ఈ జీవతత్వం దైవతత్వం తెలియజేసేటువంటి దివ్యమైన నామం ఇది. ఇందులో ఏ రకంగానూ అశుభం లేదు, కంగారు పడాల్సిన పని. అందుకే పంటనే పంచబ్రహ్మస్వరూపిణి అంటారు, కంగారు పడకుండానే. ఆ ప్రేతత్వానికి, అపూతత్వానికి, జీవత్వానికి, దేవత్వానికి మధ్యలో ఉండే చిన్న రేఖని మనకు స్పష్టంగా చూపించేదే ఈ నామం, ఈ 2 నామాలు. పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి. పంచప్రేతలే పంచబ్రహ్మలు అవుతాయి. ఈ పంచప్రేతలు ఎవరో కాదు, బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, అంతే లెక్క, సదాశివ. 4 ఆవిడ కూర్చున్నటువంటి ఆసనానికి 4 కోళ్ళుగా ఉన్నారే, బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ. వీళ్ళకి ఆయా పనులు చేయడానికి సహకరించే శక్తుల పేర్లే వామ, జ్యేష్ఠ, రౌద్ర మొదలైనవారు. ఇవన్నీ జ్ఞానార్ణవం అనే గ్రంథంలో ఉంటాయి. ఈ పంచప్రేతాల చేత నిర్మితమైన ఆసనం మీద ఆవిడ కూర్చుని ఉంటుంది. మరి ప్రేతాసనం మీద కూర్చోవడం ఏమిటి? కూర్చుంటే పని ఎలా జరుగుతుంది? ఆవిడ కూర్చోగానే అది పంచబ్రహ్మస్వరూపం అవుతుంది. అది 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 అమ్మవారి శక్తి, అది దైవభక్తి. దైవభక్తి లేకపోతే మన జీవితం ప్రేతం, దైవభక్తి ఉంటే మన జీవితం పరమ పరిపూతం. దైవభక్తి లేకపోతే మనం ఒట్టి జీవుడు. భక్తి ఉంటే జ్ఞాన వైరాగ్యాల ద్వారా మనం దేవుడు. జీవుడికి దేవుడికి మధ్యలో ఉన్న భేదం వల్ల ఈ జ్ఞానమే. తెలుసుకుంటే దేవుడు, తెలియకపోతే జీవుడు. తెలుసుకుంటే శివుడు, తెలియకపోతే శవం. ఆ తెలివిలోనే ఉందంత. అందుకే మహానుభావులు ఎక్కడైనా సరే తెలిసి రామచింతన చేయవే మనస కొన్నరుండి ఎరిగితా కుయ్యో మరోయంచు అని తిరుపతి వెంకట కవులన్న త్యాగరాజన్న ఉద్దేశం అది.
ఆ తెలియడం అనేది ముఖ్యం. ఎరుక 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 గలవారి చరిత్రలు గరచుచు అంటాడు నన్నయ్య గారు. ఎరుక గలవారంటే జ్ఞానులే, ఏదో సోది చెప్పేవాళ్ళు కాదు. ఆ జ్ఞానానికి అంత ప్రాధాన్యం ఉంది మన జీవితంలో. అధ్యాత్మ రంగంలో ఉన్న వాళ్ళు కాసేదో కృషి చేస్తున్న వాళ్ళందరూ ఈ ఆలోచన చేయాలి. జ్ఞాన మార్గంలో పెడుతున్నాం, అదే జ్ఞాన మార్గంలో పెడుతున్నాం, లేకపోతే ఊబిలో కూరుకుపోతాం. దానికోసం ఇది వామ జ్యేష్ఠ రౌద్ర మొదలైనటువంటి శక్తుల యొక్క సహకారం అమ్మవారి రూపంలో వాళ్ళకి లేకపోతే ఆ పని వాళ్ళు చేయలేరు. దాన్నే శంకరాచార్య స్వామి సౌందర్యలహరిలో ఆ శక్తుల ప్రభావం ఎలా ఉంటుందో అది శివుడి మీద కూడా ఎలా పనిచేసిందో చెప్పారు. గతాస్తే మంచత్వం ద్రుహిణ హరి రుద్రేశ్వర భృతక శివ స్వచ్ఛఛాయ కపట ఘటిత ప్రచ్ఛదపటక త్వదీయానాం భాసాం ప్రతిఫలిత రాగారుణతయా శరీరీ శృంగారో రస ఇవ దృశాం దోగ్ధి కుతుకం రస ఇవ దృశాం దోగ్ధి కుతుకం. ఏనుగుతోలు కట్టుకుని బూడిద పూసుకుని ఎముకల దండలు వేసుకుని శ్మశానాల్లో తిరిగే శివుడు అంతటి దైవం కాగలిగాడు, అంత ఆకర్షణీయ మూర్తిగా మారాడు అంటే నీ ప్రభావమేనమ్మా అన్నారు. అటువంటి అమ్మవారికి నమస్కారం. ఒక్కొక్క సంసారంలో నుండి భర్త ఏదో నీరసంగా అదో రకంగా ఉన్నప్పటికీ, నిస్తేజంగా ఉన్నప్పటికీ భార్య యొక్క సౌభాగ్యం కారణంగా ఆ సంసారం ఉన్నతంగా ఉంటుందండి. ఆవిడ కూడా ఎక్కడా బయటపడనివ్వదండి ఆ విషయాన్ని. ఏదో ఆయన అలా ఉంటారండి, మీకేమిటి ఉంటే ఉరికి ఏమిటా మాట, మీకు ఏమైనా లోటైందా, మీకు ఏమైనా మేము బాకీ ఉన్నామా అని ఖచ్చితంగా చెప్పేస్తున్నాం. అందుకని భర్త పరువు తీసేలా మాట్లాడదు. దానికే మనకి సామెత, మాదాకబళం తల్లి అంటే మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడు అందుటే. బెచ్చగాడు వచ్చి మాదాకబళం అంటే ఇది ఇల్లాలు తెలివిగా సంసారాన్ని ఎలా కాపాడిందంటే మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడు అంది. ఎందుకంటే వాళ్ళ అయింది ఇదే పని, వాడో బెచ్చగాడు ఆయన ఎక్కడికో వెళ్ళాడు, ఆయన తెస్తే కానీ వీళ్ళ ఇంట్లో వండుకుందుకు దిక్కులేదు. ఈలోపు ఎవడో బెచ్చగాడు వచ్చి కూర్చున్నాడు. అచేత లేదు మేమే బెచ్చగాళ్ళం, మా ఇంటికి ఎందుకు వచ్చామని కోపపడడం, ఇదంతా సంసారాన్ని బయట పెట్టుకోవడం. అందుకని ఆ ఇళ్ళలో చాలా తెలివిగా మాదాకబళం తల్లి అంటే మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడు అది అంటే ఆయనకు అర్థమైపోయింది వెంటనే, ఆయన బెచ్చగాడే కదా అర్థమైపోయి. ఆయన నన్ను అడుగుతోందంటే ప్రత్యేకించి ఒక బెచ్చగాడు కనపడపోతేనే నన్ను అడుగుతుంది, లేకపోతే ఎవరో పెద్ద జమీందారు కనపడపోతే నన్ను ఎందుకు అడుగుతుంది, నాకేమైనా సంబంధమా, ఏ వర్గానికి ఆ వర్గం కదా, అదో భిక్షుక సంఘం. అందుకే నన్ను అడుగుతుందని వెంటనే లేదమ్మా కనపడలేదు, మరి ఈ వీధిలోనే ఉంటే బాగుండదు కదా, పక్క వీధిలో ఉండడమో నేను చెబుతానేమో పెందరాళ్ళు ఇంటికి రమ్మ చెల్లెమ్మ జాగ్రత్త కాపురం చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు వాడు. దీనివల్ల రెండు ప్రయోజనాలు ఇల్లాలకి, ఒకటి వాడు వెళ్ళిపోయాడు, రెండు మళ్ళీ రాడు. ఆ విషయం తెలిసిందిగా ఇంకెందుకు వస్తాడు బెచ్చగాడు వెళ్ళని. ఇంత తెలివిగా మాట్లాడే ఇల్లాళ్ళు తెలుగునాట ఉన్నారండి, ఉండేవారండి పూర్వం. ఇప్పుడు చదువులు ఉంటున్నాయి కానీ తెలివితేటలు ఉండలేదు. మరి ప్రతిదానికి యాప్లోకి వెళ్ళా, ఊపులోకి వెళ్ళా, గూగుల్లోకి వెళ్ళా, గాగుల్లోకి వెళ్ళాను. నేను సొంతంగా ఆలోచించే తెలివి లేదు అసలు. అదే స్త్రీ శక్తిమంతురాలే నిజంగా తన తెలివితేటలతో సౌభాగ్యాన్ని కాపాడుకుంటూ, శీలాన్ని కాపాడుకుంటూ, సంసారాన్ని కాపాడుకోవాలనుకుంటే స్త్రీకి మించిన తెలివితేటలు పురుషుడికి ఉండే అవకాశమే లేదు అసలు. బుద్ధిశ్చాపి చతుర్గుణాన్ని శాస్త్రంలో స్పష్టంగా చెప్పారు. స్త్రీలకు తెలివితేటలు పురుషుల కంటే 4 రెట్లు ఎక్కువగా ఉంటాయన్నారు. ఆ తెలివితేటలు పక్కదారి పట్టకుండానే మన వాళ్ళు నోములు, వ్రతాలు, పద్ధతులు, నియమాలు, నిబంధనలు, కొన్ని రకాలుగా పరదాలు కట్టారు. దాన్ని అపార్థం చేసుకోకూడదు, అవసరమైనంత వరకు పాటించాల్సిందే. మరీ విపరీతంగా ఏదో బానిసన చేసి బంధిస్తే మనం ఎదుర్కోవాలి కానీ అన్నిటికీ అలా ఎదురు చెప్పాల్సిన అవసరం వల్ల ఎప్పుడు పురుషుల కంటే స్త్రీలకి కొంచెం నియమ నిబంధనలు ఎక్కువగానే ఉంటాయి. ఉద్యోగం చేసే చోట కూడా కొన్ని పరిస్థితులు ఉంటాయి. పురుషులకి ఉన్నంత స్వేచ్ఛాయుతమైన వాతావరణం స్త్రీలకు ఉండదు. కారణం ఏమిటంటే ఇది లౌకికమైన సమస్య, అది దేహానికి సంబంధించిన సమస్య, ఎవడేం చేయలేడు దానికి. ఆ విషయంలో స్త్రీలు కూడా తమ జాగ్రత్తలో తాము ఉండాలి. మగాళ్ళు తిరిగినట్టే మేము తిరుగుతామంటే ఇబ్బందులు వస్తాయి. అందుకోసమే చెబుతారు, ప్రేమతోనే చెబుతారు ఆ విషయాన్ని. రక్షణ కల్పించాలంటే ఎక్కడి నుంచి ఎంతమందికి ఎవరు కల్పిస్తారు? జనాభాలో సగం పైన ఉంటే ఎంతమందికి ఎవరు కల్పిస్తారు? ఇక ఊరికే మనం ఏదో చర్చలు చేసుకుందుకు, వ్యాసాలు రాసుకుందుకు మృగాళ్ళు అని తిట్టుకోవడానికి పనికొస్తే కానీ పరిస్థితి ఏం మారదు. ఎన్నో ఏళ్ళుగా మారడం లేదు, చూస్తున్నాం. మరింత కిరాతకాలు జరుగుతున్నాయి. స్త్రీ ఒకటి ఆత్మవిశ్వాసాన్ని పొందడం, 2 ఆత్మ నిగ్రహాన్ని కూడా సాధించడం. ఈ 2 స్త్రీ జగత్తులో కనుక 2 కళ్ళులాగా ఉండగలిగితే వాళ్ళు తప్పనిసరిగా ఏ అర్ధరాత్రి ప్రయాణం కూడా హాయిగా చేస్తారు. ఒకటి ఆత్మధైర్యం, 2 ఆత్మ నిగ్రహం కూడాను. ధైర్యం ఉంటే సరిపోదు, నిగ్రహం కూడా ఉండాలి. మన అదుపులో మనం ఉండాలి. మన వేషం ఏమిటి, మన భాష ఏమిటి, మన పద్ధతి, అసలు మనం బయటికి వెళ్తున్న సమయం ఏమిటి, ఈ సమయంలో బయట ఎలాంటి వాతావరణం ఉంటుంది, ఇప్పుడు మనం వెళ్ళొచ్చా అక్కడికి, వెళితే ఇవి కాస్త ఆలోచించుకోవాలి. అదే ఆత్మ నిగ్రహం. అంచేత అనవసరంగా వెళ్ళొద్దు. ఒకవేళ తప్పనిసరిగా వెళ్ళవలసి వచ్చింది, ఏదో ముఖ్యమైన పనికి వెళ్ళవలసి వచ్చింది, అప్పుడు ధైర్యం అంతే. అంచేత ఆత్మ నిగ్రహం, ఆత్మధైర్యం 2 ఉంటే స్త్రీలోకం విజయం సాధిస్తుంది. కానీ మళ్ళీ పురుషుల్నే రక్షణకు రమ్మని కోరుతూ ఉంటే వాళ్ళే మింగేస్తున్నారు అంటుంటే వాళ్ళు ఎందుకు వస్తారండి? ఎవరిని రక్షణకు పెట్టారో వాడే మింగేస్తాడు. ఏం చేస్తారు?
ఈ చట్టాలు కేసులు ఏం లాభం లేదని తెలిసిపోతూనే ఉన్నాయి ఇవన్నీ. ఇంక మొత్తం మళ్ళీ మామూలే, పాతపాటే, సమాజం మొత్తంలో చైతన్యవంతంగా ఈ జన్మకు అయ్యే పని కాదు అది. మళ్ళీ శివుని ప్రార్థించాలి మొత్తం కంపెనీ మూసేయమని. అదంతా జరగదు, మన కష్టాలు మనమే నివారించుకోవాలి. దానికి ఇది ఉపయోగిస్తుంది. అమ్మవారు ఎంత శక్తిమంతురాలో మనకి ఈ సౌందర్యలహరి శ్లోకంలో ఆయన చెబుతున్నారు. గతాస్తే మంచత్వం ద్రుహిణ హరి రుద్రేశ్వర భృతః శివస్వచ్ఛఛాయా కపటఘటిత ప్రచ్ఛదపటః త్వదీయానాం భాసాం ప్రతిఫలితరాగారుణతయా శరీరీ శృంగారో రసైవ దృశాం దోగ్ధికుతుకం. ద్రుహిణ హరి రుద్ర ఈశ్వర భృతః తే మంచత్వం గతః. నువ్వు కూర్చున్నటువంటి పర్యంకానికి 4 కోళ్లుగా ఉన్నారమ్మా. ఎవరంటే ద్రుహిణ బ్రహ్మదేవుడు, హరి విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు. ఈ 4 గతాస్తే మంచత్వం, నీ మంచానికి 4 కోళ్లుగా రూపాలు ధరించారమ్మా. ఆ పైన సదాశివ శివస్వచ్ఛఛాయా కపట ఘటిత ప్రచ్ఛదపటః. సదాశివుడు ఎప్పుడూ తెల్లగా ఉంటాడు, అదే శుద్ధసత్వం అంటారు దాన్ని. ఆయన రుద్రుడయ్యాక తమోగుణధార అయ్యాడు. మనం శివుడు రుద్రుడు అన్నీ ఒకే రకంగా పర్యాయపదాలుగా భావిస్తాం. నిజానికి తప్పేమీ లేదు, కానీ కాస్త అసలైన అర్థం తెలియాలంటే అలా భావించకూడదు. రుద్రుడు తమోగుణ సంపన్నుడు, కానీ సదాశివుడు తమోగుణ సంపన్నుడు కాదు, సత్వగుణం కూడా అనడానికి వీలేదు. బ్రహ్మ విష్ణు రుద్రుల్ని ముగ్గురిని మించినటువంటి శుద్ధ సత్వం ఆయన. శుద్ధ బ్రహ్మ పరాత్పరరాం అన్న దాంట్లో శుద్ధ బ్రహ్మ పరాత్పరరాం. ఆ శుద్ధ బ్రహ్మస్వరూపమే సదాశివుడు. ఆయన శుద్ధ బ్రహ్మ. ఈవిడేం చేసింది, ఆ పర్యంకం మీద ఆవిడ కూర్చుని శివస్వచ్ఛఛాయా కపట ఘటిత ప్రచ్ఛదపటః, ఓ తెల్లటి దుప్పటి ఏదో ఆ మంచం మీద పరిచినట్టుగా పడుకున్నాడు ఆయన. ఈవిడ కూర్చుందుకు వీలుగా అనమాట. ఈవిడ కూర్చునేటువంటి మంచం మీద దుప్పటి ఎవరంటే సదాశివుడు, తెల్లటి దుప్పటి. అసలు మంచం మీద ఏవో రకరకాల రంగుల దుప్పట్లు మనం పరుచుకుంటాం, కానీ ఎన్ని కాంతులు ఉన్నా సూర్యకాంతికి మించింది లేనట్టే, ఎన్ని రకాల దుప్పట్లు పరిచినా తెల్లటి దుప్పటికి మించింది లేదు. ఎన్ని రకాల బట్టలు వస్త్రాలు మనం తొడిగినా తెల్ల వస్త్రాలను మించిన వస్త్రాలు ఉండవు. అసలు ఈ ఆకర్షణే, దానికి అంచు కూడా ఉండక్కర్లేదు. అసలు తెలుపే. ఇన్ని రకాలుగా మనం వర్ణాలకు పోయినా సరే తెలుపే. దాని తెలుపును మించినటువంటి వర్ణం లేదు. దుప్పటి అయినా అంతే, వస్త్రమైనా అంతే. అంటే సదాశివుడు శుద్ధ సత్వం, ఎందుకంటే అదే తెలుపు, దాన్ని మించింది లేదు. అది బ్రహ్మస్వరూపం. బ్రహ్మ అంటే తెలుపు, చతుర్ముఖ బ్రహ్మ కాదు సదాశివుడు. అందుకని స్వచ్ఛమైన ఛాయతో కపట ఘటిత ప్రచ్ఛదపటః, నీ మంచం మీద ఊరికే అలాగేదో నువ్వు పడుకుందుకు వీలుగా కప్పిన ఓ దుప్పట్లా ఉంటాడమ్మా. ఆయన పరిస్థితి అలా అయింది చివరికి. దుపట్టా అంటాను, మనం దుప్పటి అంటాం, హిందీ వాళ్ళు దుపట్టా అంటారు. దుపట్టా అయింది ఆయన పరిస్థితి. అప్పుడేం జరిగింది విశేషం, ఈవిడేమో మాణిక్యమ కుటాకారంలాగా రజోగుణంతో ఎరుపు రంగులో ప్రకాశిస్తుంది. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీదటి. ఆయనేమో తెలుపు రంగులో అక్కడ దుప్పట్లా ఉన్నాడు ఆయన. వెంటనే ఏం జరిగింది, త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయ, నీ దేహకాంతులు ఆ దుప్పటి లాంటి సదాశివుడి మీద ప్రసరించడం వల్ల అవి ప్రతిఫలించి ఆయన కొంచెం ఎరుపు రంగులో కనపడుతున్నాడమ్మా. అంటే అర్థం ఏమిటి, ఆవిడ అలా కూర్చుని ఆయన సావకాశంగా అలా పడుకుని ఉంటే భార్య ఓసారి పక్కన చేరి సరసంగా ఒయ్యారంగా చేరి, ఏమిటి ఇలా ఎంతసేపు ఈ పడుకోవడమేనా, ఓ ఆట లేదు, ఓ పాట లేదు, ఓ పద్యం లేదు, ఏమిటిదండి, ఏమిటి కాళ్ళు జాపుకుని పడుకోక ఆదివారం వస్తే ఊరికే చంపేస్తున్నావు అంటాడు ఆయన. మగాడు బుద్ధి ఇలాగే ఉంటుంది, కానీ ఆడవాళ్ళకి అలా ఉండదు. ఈ రోజేగా మీరు ఇంట్లో ఉండేది, కాస్త గుడికో బడుకో ఎక్కడికి వెళ్లకుండా ఏమిటిది గుడిపాములా ఇంటో అని కొంచెం కాస్త మొదలు పెడతారండి. నసానండి, మీరు రసం అనండి. ఇది భరించగలిగితే రసం, భరించలేకపోతే నస, దానికే ఉంది. ఎలా తీసుకుంటే అలా ఉంటుంది, మంచిదే. వారి సరదా వారిది. మనం నిజమేనండి, వారు ఈయన ఉద్యోగం చేసే భర్త, ఈయన ఏదో కష్టపడిపోయి ఉండొచ్చు, ఆదివారమే ఇంట్లో ఉండొచ్చు. వాళ్ళు ఇంట్లో ఉన్నారు, వాళ్ళు కష్టపడ్డారుగా, వాళ్ళేం కష్టపడలేదు, కూర్చున్నారు ఇంట్లో. ఈయనకంటే ఎక్కువ కష్టపడ్డారు. అంత కష్టపడి కూడా వారు ఆదివారం నాడు భర్తతో సహా బయటికి వెడదామని కోరుతున్నారు. ఏమైనా పొరపాటు ఏమైనా కోరారండి? మా అంతటా మేము వెడతామని కూడా అనలేదే, భర్తను రమ్మన్నారు, తప్పే ఉంది. దానికి ఖచ్చితంగా భర్త సహకరించాలి. ఎన్ని పనులున్నా కాస్త పక్కన పెట్టుకునైనా భార్యతో పాటు వెళ్ళాలి. కిరాణం కొట్టుకు వెళ్ళినా ఆనందిస్తారు. ఆవిడేదో కొనుక్కుంటుంది, మనం అక్కడేదో కారులో కూర్చుంటాం, తర్వాత డబ్బులు ఇచ్చేస్తాం. ఏమిటట కూడా ఉంటే, మా ఆయన ఉన్నారు, నేను ఎక్కడికి రమ్మన్నా వస్తారని గర్వంగా అనుకుంటా. అనుకోనివ్వండి, అది మంచిదే కదా, ఆ గర్వం మంచిదే.
ఆ గర్వాన్ని భార్యకి భర్త కలిగించాలి. అందుకని వెంటనే ఈవిడ రజోరుణ వర్ణం ఉంది, రజస్సు కారణంగా ఏర్పడిన ఎరుపు వర్ణాన్ని ఆయన మీద ప్రసరింపజేసింది. అది తద్వితీయానాం భాషాం ప్రతిఫలన రాగారుణతయ. ఆ ఎరుపు రంగు ఆయన మీద ప్రశ్నించడానికి ఆయన అర్థం మీరు తిన్నగా ఉండదురా బాబు, ఏదో ఇప్పుడు సృష్టి చేస్తుంది కావచ్చు. ఏమిటి పార్వతి కానీ బాబు, ఎప్పుడు కానీ చెప్పిన మాట వింటే భార్య ఎలా అవుతుంది కానీ అనడం ఆయన అవుతుంది. అంటే భార్య కోరికకి సరసంగా అంగీకరించడం, బలవంతంగా కాదు. వెంటనే అంత శుద్ధసత్వమూర్తిగా ఉన్నటువంటి సదాశివుడు ఎలా ఉన్నట్ట, శంకరాచార్య స్వామి బాలబ్రహ్మచారి సన్యాసి ఎంత చక్కగా చెబుతారంటే, శరీరీ శృంగారో రస ఇవ దృశాం దోగ్ధి కుతుకం. ఏం ఆశ్చర్యమమ్మా నీ లీల. ఒక్కసారి నీ కనుచూపు ఆ సదాశివుడి మీద పడగానే, నీ రాగారుణమైనటువంటి కాంతి ఆయన మీద అలా పడగానే ఆయన శృంగార రసం మూర్తీభవించినట్టుగా అయిపోయాడమ్మా, నీ ప్రజ్ఞకి జోహారు తల్లి అంటున్నాడు ఆయన. ఇది పంచప్రేతాసనాసీన, శవం చేత కూడా మాట్లాడించి శివుణ్ణి చేయగలిగిన శక్తి అమ్మవారి శక్తి అండి. భగవత్ శక్తిని మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదమ్మా. మూగవాడి చేత మాట్లాడిస్తాడు భగవంతుడు. రా రా కృష్ణయ్య, రా రా కృష్ణయ్య, దీనులను కాపాడ రా రా కృష్ణయ్య. వెనక ఎన్టీ రామారావు గారి సినిమా ఉండేది మా చిన్నతనంలో. ఆ కుర్రాడికి మోగతనం, అతను కృష్ణాలయంలో ఉండి పాట పాడతాడండి, ఒళ్ళు పొంగిపోతుందండి నిజంగా. ఆ పాట వేసరికి కుర్రాడికి మాట వస్తుంది. అప్పుడు నాకు అర్థమైంది. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానందమాధవం. మూగవాణ్ణి అనర్గళంగా పండితుల్ని మించి మాట్లాడేలా చేయగలడు. భగవంతుడు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది, అందులో సందేహమే లేదు. పంగుం లంఘయతే గిరిం, అయ్యో 2 కాళ్ళు లేవు నేను నడవలేకపోతున్నాను అన్న వాళ్ళని పర్వతాలు దూకేలా చేయగలడు. శక్తి వస్తుంది, భగవద్భక్తిలో ఉంది ఆ శక్తి. భక్తే శక్తి. ఆ భక్తి మన యందు ఉండాలి నిష్టగా. ఎవరికో ప్రదర్శించడానికి, నాటకం ఆడడానికి, లోకంలో ప్రచారం పెంచుకోవడానికి, తద్వారా డబ్బులు సంపాదించడానికి, భక్తులు సంపాదించుకోవడానికి, కాళ్ళు చాపేసి కూర్చోవడానికి కాదు. ఇది చిత్తశుద్ధి కోసం. అటువంటి భక్తుల యొక్క నడకే వేరుగా ఉంటుంది. అసలు వాడు నడక చూసి కనిపెట్టచ్చు వాడు మాయగాడ మోసం కాదా అనేది మనం చూడమంతే లెక్క. ఏదో దండ వేసుకుని కనపడగానే గొప్పవాడు అనుకుంటాం. అంతే. వాడి వెనకాల చేరి మనం చేయకూడుతూ ఉంటాం. అక్కడ పరిశీలిస్తే వాడి ప్రవర్తనలో తెలిసిపోతుందండి. కాస్త ఓపిక ఉండాలి. నిజంగా భక్తి అంత గొప్పది, మగవాడి చేత మాట్లాడిస్తుంది. ఎన్ని రకాల అవకరాలు ఉన్నా సరే అవన్నిటినీ పోగొడుతుంది. అలాగ సరిగ్గా శరీరీ శృంగారో రసైవ దృశాం దోగ్ధి కుతుకం. శృంగార రసం మూర్తిభవించినట్టుగా కుతుకం దోగ్ధి, మాలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాడమ్మా అన్నారు. అటువంటి సదాశివునికి, అలాగే పంచప్రేతాలని పంచబ్రహ్మలను చేయగలిగినటువంటి అమ్మవారికి నమస్కరిస్తూ 23:30 గంటల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.